దీని యొక్క వర్ణన మనకు శ్రీమద్భాగవతంలో చెప్పడం జరిగింది. కపిల భగవానుని తల్లి అయిన దేవహూతి మానవ జన్మను పొందే జీవుని గతిని వర్ణించమని అడగగా ఆ కపిల భగవానుడు ఇలా వర్ణిస్తున్నాడు. అమ్మా, జీవుడు మానవ జన్మ ఎత్తుటకు ఆ భగవంతుని ప్రేరణతో తన పూర్వ కర్మలను అనుసరించి దేహప్రాప్తి కొరకు పురుషుని వీర్యకణము ద్వారా స్త్రీ గర్భమున ప్రవేశించును. అచ్చట శుక్లము స్త్రీ శోణితముతో కలిసి ఒక రాత్రి వరకు స్త్రీ గర్భమున ఆ దశలోనే ఉండును. 5 రోజులలో అది నీటి బుడగ రూపమును పొందును. 10 రోజులకు రేగి పండులాగా గట్టిగా మారుతుంది. ఆ తరువాత అది మాంసపు ముద్దగా అండాకారముగా పరిణితి చెందుతుంది. 1 నెలలో దానికి శిరస్సు ఏర్పడుతుంది. 2 నెలలలో ఆ పిండమునకు కాళ్ళు, చేతులు మొదలగు అంగములు ఏర్పడతాయి. 3 నెలలకు గోళ్ళు, వెంట్రుకలు, ఎముకలు, చర్మము, స్త్రీ పురుష చిహ్నములు, ఇతర రంధ్రములు ఏర్పడతాయి. 4వ నెల ముగిసేసరికి మాంసాది 7 ధాతువులు ఉత్పత్తి అవుతాయి. ఇక 5వ నెలలో ఆ పిండమునకు ఆకలి దప్పులు కలుగుతాయి. 6వ నెల ముగిసేసరికి పిండం చుట్టూ మావి ఆవృతమవుతుంది. ఆ సమయంలో తల్లి భుజించిన ఆహారంతోనే ఆ పిండము పుష్టి చెందుతుంది. గర్భమున వృద్ధి చెందుతున్న ఆ ప్రాణి క్రిమి కీటకములకు ఉత్పత్తి స్థానమైన మలమూత్ర కోశములయందే పడి ఉంటుంది. ఆ గర్భస్థ శిశువు చాలా సుకుమారముగా ఉంటుంది. ఆకలిగొన్న క్రిమి కీటకాలు దాని ప్రతి అంగమును క్షణక్షణము తొలుస్తూ ఉంటాయి. అందువల్ల ఆ గర్భస్థ శిశువు అత్యంత క్లేశములకు గురి అవుతుంది. ఆ సమయంలో ఏమీ చేయలేని అచేతన స్థితిలో ఉంటుంది. ఆ తల్లి భుజించిన ఆహారపు రుచులైన చేదు, కారము, వేడి, ఉప్పు, ఎండిన, వేయించిన మరియు పులుపు లాంటి నొప్పిని కలిగించే వాటి ప్రభావము వలన దాని అంగములు అన్నీ కూడా చాలా వేదనకు గురి అవుతాయి. తల్లి గర్భంలో ఉన్న ఆ జీవుణ్ణి ప్రేవులు చుట్టుకొని ఉంటాయి. ఆ జీవుని శిరస్సు పొట్టవైపున ఉండి వీపు, మెడ కుండలాకారముగా ముడుచుకొని ఉంటుంది. ఆ స్థితిలో ఆ జీవుడు పంజరంలో ఉండే పక్షిలాగా పరాధీనుడై తన అంగములను కదిలించడానికి శక్తి లేక ఉంటాడు. అదే సమయంలో దైవ ప్రేరణ చేత ఆ జీవునికి జ్ఞాపక శక్తి కలుగుతుంది. అప్పుడు అతనికి 100ల కొలది తన పూర్వజన్మలో తాను చేసిన కర్మలన్నీ గుర్తుకు వస్తాయి. ఆ సమయంలో ఆ జీవునికి ఏమాత్రం శాంతి ఉండదు. 7వ నెల ప్రారంభము కాగానే అతనికి జ్ఞానం ఏర్పడుతుంది. అప్పుడు ఆ జీవుడికి నేను ఎవరిని అనే జ్ఞానము అతనికి కలుగుతుంది. ఆ సమయంలో శిశువు గర్భములో ఉత్పన్నమైన మలములో సంచరిస్తూ ఒక పురుగు వలె ఒక్క చోట ఉండక అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇలా పరితపిస్తున్న ఆ జీవుడు 7 ధాతువుల చేత బంధింపబడి గర్భావాస భయంతో మిక్కిలిగా భయపడుతూ తనకు మరలా మానవ జన్మను ప్రసాదించిన భగవంతుణ్ణి ఇలా స్తుతిస్తాడు. ఆ సమయంలో అతనికి అనంతమైన తన గత జన్మలు గుర్తుకు వస్తాయి. దేవాదిదేవా, అధముడనైన నాకు తగినట్టి ఈ గర్భావాసము యొక్క గతిని చూపించావు. ఇక నీవే నాకు దిక్కు. కర్మవాసాల కారణంగా నేను ఈ మాతృ గర్భమున బంధింపబడి ఉన్నాను. దేహము, ఇంద్రియములతో కూడిన ఈ మాయలో చిక్కుకొని ఇక్కడ పడి ఉన్నాను. నేను ఆత్మస్వరూపుడను. వాస్తవముగా నాకు పంచభూతములతో రచింపబడిన ఈ శరీరముతో ఎట్టి సంబంధము లేదు. దేవా, నేను నీ మాయలో బడి నా ఆత్మస్వరూపుడవైన నిన్ను విస్మరించాను. కర్మ వాసనలతో బంధింపబడి సంసార చక్రమున పరిభ్రమిస్తున్నాను. అనేక జన్మలను ఎత్తి నానా కష్టములను అనుభవించాను. నాకు ఎక్కడా శాంతి లభించలేదు. కానీ ఇప్పుడు నాకు ఆత్మస్వరూప జ్ఞానం కలిగింది. నాకు ఈ జ్ఞానము ప్రాప్తించుటకు నీ అనుగ్రహమే కారణము. ఓ పరమాత్మా, దేహదారి అయిన ఈ జీవుడు తల్లి యొక్క దేహమునందు మలమూత్ర రుధిరముల బావిలో పడి ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క జఠరాగ్నిచే ఈ జీవి యొక్క శరీరం మిగులు తప్తమగుచున్నది. దీని నుండి ఎప్పుడెప్పుడు బయటపడాలా అంటూ మాసములు లెక్కిస్తున్నాడు. ఓ దేవా, ఈ దీనుడు గర్భకూపము నుండి ఎప్పుడు బయటపడునో గదా. ఓ పరమాత్మా, అత్యంత దుఃఖకరమైన ఈ గర్భాశయమునందు నేను ఎంతగానో విలవిలలాడుతున్నాను. దీని నుండి బయటకు వచ్చి సంసారము అనేడి అంధకార కూపమున పడాలని నేను కోరుకోవడం లేదు. అందులో పడిన ప్రతి జీవుడికి నీ మాయ కప్పివేస్తుంది. దాని ఫలితంగా అతనిలో అహంకార బుద్ధి ఏర్పడుతుంది. పరిణామ స్వరూపముగా మరలా అతను జనన మరణ చక్రములలో పరిభ్రమించవలసి ఉంటుంది.
దేవాదిదేవా, నా హృదయమున నీ పాదాలనే నిలుపుకుంటాను. నీ అనుగ్రహముతో లభించిన నా బుద్ధి బలముతో ఈ సంసార సముద్రమును శీఘ్రముగా తరింపగలను. ఫలితముగా దోషభూయిష్టము దుఃఖమయము అయిన ఈ సంసార చక్రమునందు నేను చిక్కుకోను అంటూ పలు విధాలుగా తన పూర్వజన్మ స్మృతితో ఆ భగవంతుణ్ణి ఆ జీవుడు వేడుకుంటాడు. ఆ తరువాత ప్రసవకాలము సమీపించగానే అధోముఖుడై ఉన్న ఆ శిశువును వెంటనే వాయువు బయటకు త్రోసివేస్తుంది. వాయువు చేత బలముగా నెట్టివేయబడిన ఆ శిశువు అధోముఖుడై అతి కష్టము మీద బయటకు వస్తాడు. అతని శ్వాసగతి ఆగిపోతుంది. అప్పుడు పూర్వపు స్మృతిని కోల్పోతాడు. ఆ తరువాత ఆ శిశువు తల్లి యొక్క రక్తము మూత్రములో పడి మలములోని కీటకము వలె గిలగిలా కొట్టుకుంటాడు. గర్భావాసమునందు ఉన్నప్పుడు కలిగిన జ్ఞానము అంతయు నశించి అతను దేహాభిమాన రూపమైన అజ్ఞాన దశను పొందుతాడు. ఆ స్థితిలో ఉన్న శిశువు బిగ్గరగా పదే పదే ఏడుస్తుంది. ఆ తరువాత ఆ శిశువు యొక్క అభిప్రాయము ఏమాత్రమూ తెలియని వ్యక్తుల ద్వారా ఆ శిశువు పోషింపబడుతుంది. ఆ సమయంలో తనకు ఇష్టము కాని దానిని కూడా అనుభవించవలసి ఉంటుంది. ఎందుకంటే దానిని కాదు, వద్దు అని త్రోసిపుచ్చే సామర్థ్యము కూడా ఆ జీవికి ఉండదు. అప్పుడు ఆ శిశువును అశుభ్రముగా ఉన్న ప్రక్క మీద పడుకోబెడతారు. దోమలు, నల్లులు, ఈగలు ఆ శిశువును బాధిస్తూ ఉంటాయి. అప్పుడు ఆ శిశువు తనకు కలిగిన దురదను తొలగించుకొనటకు గాని, లేచి కూర్చుండుటకు గాని, కనీసం పక్కకు పొర్లుటకు గాని శక్తి లేక ఆ బాధను భరిస్తూ అట్లే ఉండును. ఆ శిశువు యొక్క చర్మము చాలా కోమలముగా ఉంటుంది. అలాంటి శిశువును దోమలు, నల్లులు లాంటి కీటకములు ఆ శిశువు యొక్క రక్తాన్ని పీలుస్తూ బాధ పెడతాయి. మాతృగర్భమునందు ఉన్నప్పుడు అతనికి కలిగిన జ్ఞానము నశించుట వలన ఆ శిశువు ఏడ్చుట తప్ప మరేమీ చేయలేడు. ఇలా ఆ శిశువు శైశవ, బాల్య వయసులో కలిగే బాధలను అనుభవిస్తూ యవ్వన దశకు చేరుకుంటాడు. ఈ దశలో తాను కోరుకున్న కోరికలు నెరవేరక అతను అజ్ఞానంతో అధికమైన కోపమును ప్రదర్శిస్తాడు. యవ్వన దశలో ఆ జీవునిలో దురాభిమానము, క్రోధము మితిమీరును. అతను విషయ వాంఛలల్లో మునిగి ఇతరులతో వైరం పెంచుకొని తన నాశనమును తానే కొని తెచ్చుకుంటాడు. అజ్ఞాని అయిన ఆ జీవుడు పంచభూతాత్మకమైన ఈ దేహము పైన అభిమానము కారణంగా తనలో అహంకార మమకారాలు పెంచుకుంటాడు. ఇక చివరగా తాను ఎంతగానో అభిమానించిన ఈ దేహమే ఆది వ్యాధులను, వివిధ క్లేశములను తెచ్చిపెడుతుంది. అజ్ఞానము కారణంగా ఈ దేహము కొరకు అనేక దుష్కర్మలను ఆచరిస్తూ అతడు కర్మ బంధాలలో చిక్కుకొని ఉంటాడు. ఫలితముగా మరలా ఈ జనన మరణ చక్రములలో పరిభ్రమిస్తూ ఉంటాడు అంటూ తన తల్లికి వివరించి చెప్పాడు ఆ కపిల భగవానుడు. చూశారు కదా. మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.